కాంగ్రెస్ బీజేపీ పార్టీలు అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ లని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్ లోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్దమని సవాల్ విసిరారు. ప్రజా కోర్టులో కరీంనగర్ కు ఎవరేం చేశారో చర్చించే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. ఇరు పార్టీలకు పబ్లిసిటీ తప్ప పనులు చాతకావని ఎద్దేవా చేశారు. గంగుల బండి కరీంనగర్ కు చేసింది తక్కువని, ప్రచారం ఎక్కువని ఆరోపించారు. రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కనబడడం లేదా అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, ఎండీ తాజ్, పిట్టల రవీందర్, కుర్ర పోచయ్య, మాసూం ఖాన్, కిరణ్ రెడ్డి, ముల్కల యోనా, బషీర్ ఖాన్, ఖలీల్, సుదర్శన్, తోట అంజయ్య పాల్గొన్నారు. చేసింది శూన్యమైనప్పటికీ కూడా మళ్ళీ ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ కుమార్ కావచ్చు, గంగుల కమలాకర్ గారు కావచ్చు. బండి సంజయ్ కుమార్ గారు సోషల్ మీడియా, అదేవిధంగా సంచలన వాక్యాలు, ఇవి రెండు తప్ప వారికి చేతనైంది వేరే ఏమీ లేదు. 2 పర్యాయాలు పార్లమెంటు సభ్యునిగా గెలిచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి కరీంనగర్ ప్రజలకు అదనంగా చేసింది ఏందో మేము ఇప్పటికీ 100 సార్లు అడిగినాం. ఒక్కసారి అయితే జవాబు చెప్పలే. అదేవిధంగా మోడీ భుజం మీద, ప్రధానమంత్రి భుజం మీద చేస్తే 100 సార్లు 100 రకాలుగా తిప్పుకుంటూ ఉంటారు. దానివల్ల కరీంనగర్ ప్రజలకు ఒరిగింది ఏంది అని అడుగుతాం. సొంత డబ్బా కొట్టుకోవడం, ప్రజలను తప్పుదో పట్టియడం, సంచలన వ్యాఖ్యలు చేయడం, ఇంతకు మించి బండి సంజయ్ కుమార్ గారికి ఇంకా ఏమన్నా ప్రజలకు లాభం జరిగే పని చేసిండా అని అడుగుతా ఉన్నాం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి ఒక్క ప్రాజెక్టు తీసుకురాకుండా, కనీసం యువతకు ఉపాధి కల్పించే ఒక్క పని చేయకుండా ఇలా ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు?